చేస్తున్నాం. ఈ ఎక్సర్సైజ్ లో మరి ఫిబ్రవరి 2024లో కేబినెట్ తీర్మానం చేయడం జరిగింది. 16 ఫిబ్రవరి 2024లో అసెంబ్లీలో తీర్మానం చేయడం జరిగింది. మరి అసెంబ్లీలో తీర్మానం నేను ఒకసారి మీకు చదివి వినిపిస్తాను. ఈ సభ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే, సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ మరియు కుల సర్వే నిర్వహించాలని తీర్మానించింది. 2024 ఫిబ్రవరి 4న మంత్రి మండలి చేసిన నిర్ణయానికి అనుగుణంగా రాష్ట్రంలోని వెనుకబడిన తరగతుల, షెడ్యూల్డ్ కులాల, షెడ్యూల్డ్ తెగల మరియు ఇతర బలహీన వర్గాల అభ్యున్నతికి అవసరమైన సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి మరియు రాజకీయ అవకాశాలను మెరుగుపరిచే ప్రణాళికలను తయారు చేసి అమలు చేయడానికి ఈ సర్వే చేపట్టబడుతుంది అని చెప్పి ఆ రోజు మేము శాసనసభలో తీర్మానం చేసి మేము మొదలుపెట్టడం జరిగింది. అదేవిధంగా మరి ఈ సర్వేలో మొత్తం రాష్ట్రంలో 1,03,889 ఎన్యూమరేటర్స్, సూపర్వైజర్స్ నిరంతరంగా కష్టపడి 50 రోజుల్లో ఈ సర్వే చేయడం మరి ఇది చాలా ఒక గొప్ప విషయం అని చెప్పి నేను మనవి చేస్తున్నాను. తెలంగాణలో జనాభాలో మరి 96% ఈ సర్వే జరిగిందని చెప్పి కూడా నేను మనవి చేస్తాను. ఇంత స్మూత్ గా, మెటిక్యులస్ గా, పర్ఫెక్ట్ గా ఈ సోషియో ఎకనామిక్ సర్వే నిర్వహించినందుకు మా కేబినెట్ సబ్ కమిటీ నేను చైర్మన్ గా, దామోదర్ రాజనరసింహ గారు కో చైర్మన్ గా, గౌరవనీయులు పొన్నం ప్రభాకర్ గారు బీసీ వెల్ఫేర్ మినిస్టర్ గా, గౌరవ మంత్రులు సీతక్క గారు, మేమందరం కూడా మరి మా కృతజ్ఞతలు ముందుగా చీఫ్ సెక్రటరీ శాంతి కుమారి గారికి, అదేవిధంగా ఈ యొక్క మొత్తం ఎక్సర్సైజ్ కి లీడర్షిప్ వహించిన మరి ఐఏఎస్ ఆఫీసర్ సందీప్ కుమార్ సుల్తానియా గారు, ప్రిన్సిపల్ సెక్రటరీ ప్లానింగ్ గారికి, మరి హైదరాబాద్ కలెక్టరు, అదేవిధంగా ఈ ఎక్సర్సైజ్ కి స్టేట్ నోడల్ ఆఫీసర్ అనుదీప్ దురిశెట్టి గారికి, అదేవిధంగా మొత్తం జిల్లా కలెక్టర్లకి, ఈ రాష్ట్రంలో ఈ సర్వే చేపట్టిన 1,03,889 మంది ఎన్యూమరేటర్ సూపర్వైజర్స్ కి మా ధన్యవాదాలు తెలియజేస్తాం. అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, గౌరవ ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు ఈ సర్వేకి పూర్తిగా వాళ్ళు గైడింగ్ ఫోర్సెస్ గా ఉండి ఎప్పటికప్పుడు ఈ సర్వే గైడ్ చేయడంలో ఇంత మరి త్వరితగతిన, ఇంత మెటిక్యులస్ గా, ఇంత అక్యురేట్ గా చేయడానికి మరి వారి యొక్క కాంట్రిబ్యూషన్ మరి తెలంగాణ రాష్ట్రం ఎప్పుడు మర్చిపోదని చెప్పి నేను మనం చేస్తాను. ఈ సర్వేలో తెలంగాణలో 96.9% జనాభా పూర్తి చేసి 3,54,00,000 మంది సర్వే చేయడం జరిగింది. మరొక 3.1% ఈ సర్వేలో పాల్గొనకి వారు అందుబాటులో లేకనో, వారి సర్వేలో పాల్గొనడానికి ఆసక్తి లేకనో వాళ్ళు దే ఆర్ లెఫ్ట్ అవుట్ ఆఫ్ ద సర్వే. అంటే 16 lakh పీపుల్ ఆర్ లెఫ్ట్ అవుట్ ఆఫ్ ద సర్వే. అంటే టోటల్ తెలంగాణ జనాభా 3,70,00,000లో 3,54,00,000 మంది ఈ సర్వేలో పాల్గొనడం మా సంతృప్తికి, సంతోషానికి మరో కారణము. దిస్ ప్రాసెస్ ఆఫ్ ప్రిపేరింగ్ ద రిపోర్ట్ అండ్ ద రిపోర్ట్ ఇట్ సెల్ఫ్ is a landmark achievement of the government of Telangana, which will go down in the annals of social history of the country. అదేవిధంగా ఈ రిపోర్ట్ ద్వారా మరి ఈ సర్వే ద్వారా తెలంగాణ రాష్ట్రంలో
బలహీన వర్గాలకి, వీకెస్ట్ ఆఫ్ ద వీక్, పూరెస్ట్ ఆఫ్ ద పూర్, మార్జినైజ్ సెక్షన్